హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజీ. ఈరోజు మనం సైకాలజీలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుందాము. అదేంటంటే అభ్యసన బదలాయింపు అంటే ఏంటో చూద్దాం. అంటే నిర్వచనం చూద్దాము, సైంటిస్ట్ చూద్దాం, అలాగే దాంట్లో ఉన్న రకాలు చూద్దాం. ఫస్ట్ అభ్యసన బదలాయింపు అంటే ఏంటంటే ఒక విషయంపై, ఏదైనా నేర్చుకుంటున్న విషయంపై గత అభ్యసన అనుభవం అనేది ప్రభావం చూపిస్తుంది. దీన్నే మనం అభ్యసన బదలాయింపు అంటాం. ఒక విషయంపై కానీ ఒక అంశంపై కానీ గతంలో ఉన్న అభ్యసనం అనేది ప్రభావం చూపిస్తే ఎంతో కొంత ముందు నేర్చుకుంటాం, చూస్తాం విషయాన్ని, అది ప్రభావం చూపిస్తుంది అనేది మనకి అభ్యసన బదలాయింపు అంటారు. అయితే దీంట్లో మనకి గారెట్ అనే సైంటిస్ట్ ఉన్నారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఒక స్థితిలో కానీ ఒక రంగంలో కానీ నేర్చుకున్న అభ్యసనం పూర్తిగా కానీ లేదా కొంత పాక్షికంగా కానీ ఇతర స్థితులలో లేదా ఇతర అంశాలలో ఉపయోగపడ్డాన్ని లేదా అనుప్రయుక్తం కావడాన్నే మనం అభ్యసన బదలాయింపు అంటారని మనకి గారెట్ అనే సైంటిస్ట్ చెప్పారనమాట. అంటే ఏదైనా ఒక రంగంలో అభ్యసనం జరుగుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు విషయాన్ని అది పూర్తిగా కానీ లేదా కొంచెం కానీ మళ్ళీ ఇంకోటి ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు యూజ్ అవుద్ది అనమాట. దాన్నే మనం అభ్యసన బదలాయింపు అంటారని గారెట్ అనే సైంటిస్ట్ పర్ఫెక్ట్ మీనింగ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి రకాలు చెప్పారు. 3 టైప్స్ ఉంటాయని చెప్పారు. ఫస్ట్ది వచ్చి మనకి అనుకూల బదలాయింపు. అనుకూల అంటే ఏదైనా ఒక రంగంలో నేర్చుకున్న అభ్యసనం, లెర్నింగ్ అనేది వేరొక రంగంలో వేరొక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు యూజ్ అయితే కనుక దాన్ని మనం అనుకూల బదలాయింపు అంటాం. అది మనకి 2 రకాలు, ఏకపార్శ్వ, ద్విపార్శ్వ. అనుకూల బదలాయింపులో పోలిక ఉంటుంది, 2 రంగాల మధ్య పోలిక ఉంటుంది. సాంస్క్రిట్ నేర్చుకున్న వ్యక్తి హిందీ త్వరగా నేర్చుకోగలుగుతాడు, అవునా? సైక్లింగ్ నేర్చుకున్న వ్యక్తి, సైకిల్ వచ్చిన వ్యక్తి బైక్ ఈజీగా నడుపుతాడంటే ఒక రంగంలో నేర్చుకున్న అభ్యసనం, లెర్నింగ్ అనేది ఇంకోటి నేర్చుకోవడానికి యూజ్ అయ్యింది. దాన్నే మనం అనుకూల బదలాయింపు అంటాం. ఈజీ ఇక్కడ. దీంట్లో ఏకపార్శ్వ బదలాయింపు అంటే కుడి చేతితో రాసే వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలుగుతాడు. ఇది మనకి ఏకపార్శ్వ బదలాయింపు. అంటే ఒకవైపు జరిగేది, లేదా కుడి కాలుతో ఏదైనా చేయగలిగితే మళ్ళీ కుడి చేతితో చేయగలుగుతాడు. ఏదైనా సరే ఒక పార్ట్లో జరిగేదే మనకి ఏకపార్శ్వ బదలాయింపు. అలా కాకుండా ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడి చేతితో రాసే వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలుగుతాడు. కొంతమంది కుడి చేతితో పనులు ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారో ఎడమ చేతితో కూడా అంతే ఫాస్ట్గా పనులు చేయగలుగుతారు. దాన్నే మనం ద్విపార్శ్వ బదలాయింపు. లెర్నింగ్ అనేది 2 వైపులా సమానంగా జరుగుతుంది కాబట్టి మనం ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. ఫుట్బాల్ కుడి కాలుతో ఎలా తన్నుతారో ఎడమ కాలుతో కూడా అంతే బాగా ఆడగలుగుతారు. దాన్నే మనం ద్విపార్శ్వ బదలాయింపు జరిగింది అంటాం దాంట్లో. నెక్స్ట్ మనకి ప్రతికూల బదలాయింపు అంటే వ్యతిరేకత ఉంటుంది 2 అంశాల మధ్య. ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్నప్పుడు రెండో అంశం కానీ రెండో సబ్జెక్ట్ కానీ నేర్చుకుంటున్నప్పుడు ఆటంకం కనుక జరిగితే, నేర్చుకోలేకపోతే కనుక మనం దాన్ని ప్రతికూల బదలాయింపు అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్పెల్లింగ్స్ చూడండి. కార్ ఉంటే కార్స్ అంటాం, ఫ్లవర్ ఉంటే ఫ్లవర్స్ అంటాం, ఓకే, ఫ్లోరల్ ఫార్మ్స్. పెన్ ఉంటే పెన్స్ అంటాం. కానీ ఫుట్ ఉంటే ఫుట్స్ రాయకూడదు, ఫుట్స్ అని రాసేస్తాడు స్టూడెంట్, కానీ ఫీట్ అని రాస్తాం ఫ్లోరల్ ఫామ్. ఫుట్స్ అంటే తప్పు. అంటే అభ్యసనం అనేది ఎస్ఏ పెట్టేయాలనేసి నేర్చుకుంటాడు. అది దానికి రివర్స్లో వ్యతిరేకత ఉండడం వల్ల ఇది జరగదన్నమాట. అభ్యసనం అనేది ఇక్కడ సరిగ్గా జరగదు, కన్ఫ్యూజ్ అవుతాడు. దీన్నే మనం ప్రతికూల బదలాయింపు అంటాం. నెక్స్ట్ మనకి శూన్య బదలాయింపు. 2 రంగాల మధ్య సంబంధం లేకపోవడం. ఒక అంశం ఏదైనా నేర్చుకున్నప్పుడు ఇంకో అంశం కూడా మామూలుగా నేర్చుకుంటాడు, ఎందుకంటే రెండింటి మధ్య పోలిక ఉండదు, సంబంధం కూడా ఉండదు అనమాట. కంప్యూటర్ నేర్చుకునే వ్యక్తి సైకిల్ నేర్చుకోవచ్చు, బైక్ నేర్చుకోవచ్చు, లేదా కంప్యూటర్ నేర్చుకునే వ్యక్తి సాంస్క్రిట్ నేర్చుకోవచ్చు. అంటే 2 రంగాల మధ్య ఎటువంటి పోలిక కానీ సంబంధం కానీ ఉండదు, ఏవైనా ఎన్నైనా నేర్చుకోవచ్చు. అంటే ఎందుకంటే ఆ 2 రంగాల మధ్య కానీ అంశాల మధ్య కానీ సంబంధం కానీ పోలిక కానీ లేదనమాట. దాన్నే మనం శూన్య బదలాయింపు అంటే లెర్నింగ్ అనేది వేరే అంశానికి ఉపయోగపడదు, దాన్ని మనం శూన్య బదలాయింపు అంటాం. ఇది అభ్యసన బదలాయింపు 3 టైప్స్ అని మనకి గారెట్ అనే సైంటిస్ట్ చెప్పారనమాట. ఇది మనకి అభ్యసన బదలాయింపు. మనం ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.